భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. శివరాత్రిలోపు మనం తప్పకుండా వినవలసినటువంటి పార్వతి కళ్యాణం కథను విందాం. భక్తులందరూ కూడా మనసును నిర్మలంగా చేసుకొని ఈ కథను వింటున్నంతసేపు మనసును భక్తితో లగ్నం చేసి పార్వతీదేవి ఆశీర్వాదంతో ఈ కథను విన్నవారికి సకల పాపాలు తొలగిపోయి, అలాగే మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మ శాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ కూడా మేలును కలిగించేటువంటి విశేషములైన అంశాలెన్నో దీనిలో ఉన్నాయి. వాటిలో పార్వతీదేవి కళ్యాణం. ఈ కళ్యాణం విన్నవారికి శివకేశవుల అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ పార్వతీదేవి కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషుల ఎవ్వరికైనా సరే వెంటనే కళ్యాణం జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏ విధములైన దుష్ట గ్రహ దోషాలు కలగవు. పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. కాబట్టి మనసును నిర్మలంగా చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ పార్వతీదేవి కళ్యాణాన్ని శివరాత్రిలోపు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయటానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలుసుకొని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుణ్ణి చాలా తీవ్రంగా దూషించాడు. శివదూషణని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధురాలైంది. దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. వానికి మైనాకుడు అని పేరు పెట్టాడు. తర్వాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుడే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనక హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరీ అనే పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను జనులందరూ కూడా పార్వతి అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానరాలైంది. కాలానుగుణంగా ఆమె యవ్వనవతి అయింది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చర్యల్లో తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో పాటు తన కుమార్తెను వెంట పెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిధులు, దర్భలు ఈశ్వరునికి సమర్పించి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్య చేస్తున్నది. తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్లను చూశాడు. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవా, సృష్టికి ముందు ఒక్కడవే అయినా నీవు సత్వ రజోస్తమ గుణాలను మూడింటిని విభజించి భేదస్వరూపుడవైన నీకు నమస్కారములు. నీవు జలమునందుంచిన వీర్యము వలన చరాచర తత్మమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణుడవని చెబుతున్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టి, స్థితి, సంహారములకు కారణుడవయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతోనే నీ దేహ భాగాలనే తల్లి తండ్రులని చెబుతున్నారు. బ్రహ్మదేవా, నిన్ను నీవే సృష్టించుకున్నావు. నిన్ను నీవే తెలుసుకున్నావు. నీలో నీవే లయమవుతున్నావు. ఇతరుల అపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు ద్రవస్వరూపుడవు, కఠిన స్వరూపుడవు. స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, అణువుల్లో అణువుగా మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి ఉద్ధానుతాత్త స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణుడు అవుతున్నావు. భోగ మోక్ష రూపులమై నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మవు అని చెబుతున్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి.
దేవతలకు దేవుడవు. పరము కంటే పరమమైన వాడవు. నీవే హవ్యము, నీవే హోతువు, నీవే యజమానివి. భోజ్యము భోక్త భుజించేవాడవు నీవే. నీకంటే రెండవది లేదు. ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మదేవతలను అనుగ్రహించి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన భాష 4 ముఖాల నుంచి వెలువడింది. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ల ముఖాలు కాంతి విహీనములై ఉండటాన్ని కారణాన్ని అడిగాడు. తారకాసురుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేను వృద్ధి పొందించాను. విషవృక్షాన్నైనా కానీ తానే పెంచి తానే సకుట్ట తగినది కాదు కదా. వాణ్ణి చంపటానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవాడే సమర్థుడవుతాడు, కానీ మరెవ్వరికీ సాధ్యం కాదు. ఈశ్వరుని రేతస్సును పార్వతి మాత్రమే భరించగలదు. అందువలన ఇనము అయస్కాంతమునచే ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతీ మనస్సు పరమేశ్వరుడు ఆకర్షించేట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనసును చెలింపచేయగలిగే శక్తి మన్మధుడుకు మాత్రమే ఉన్నదని నిశ్చయించి మనసులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధులు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనుస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకొని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. దేవేంద్రుడు మన్మధుణ్ణి చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చొనబెట్టి, మిత్ర, నాకు వజ్రాయుధము, నీవును 2 అస్త్రములు. వజ్రాయుధము తపశ్శాలుర విషయంలో మందమైనది, నీవనే అస్త్రము సర్వకార్యములను సమర్థమైనది, కార్యసాధనమైనది. నీ బలం నాకు తెలుసును, కావున నాతో సమానుడవైన నిన్ను దేవకార్య సాధనకై వినియోగిస్తున్నాను. తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతి సేవించుతున్నది. దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసురుణ్ణి చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వానికే ఉన్నది. అందువలన ఈశ్వరుని మనసు పార్వతి ఆకర్షించినట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయపడతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అయినప్పటికీ బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి ముందు నీరు ప్రధానమవుతున్నది కదా. నీవు ఈ పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివుడుకు పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యాచించేవాళ్ళు దేవతలు. పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది. ఈ విధమైన దేవేంద్రుణ్ణి ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి స్నేహితుడైన వసంతుడితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. వసంతుడు ప్రకృతినంతనూ పరిపాలించేవాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుణ్ణి మన్మధుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకుంటున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింపచేసుకొని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడామెను సవతిపోరు లేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. మన్మధుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా చూశాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికే ఇదే సమయమని నిశ్చయించుకొని తన వింటి నారిని సంధించాడు. పార్వతీదేవి తామర పువ్వుల
తావలాన్ని శివునికి చేతికందించింది. ఈ దండని అందుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవిగల పార్వతీ ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకుంది. అంతలో జితేంద్రుడైన శివుడు తన మనస్సు చెలించడానికి కారణమేమిటా అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమ కాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుణ్ణి చూశాడు. వెంటనే శివుడు 3వ కంటి నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలు దేవతలను వారించే లోపులోనే మన్మధుణ్ణి దహించేశాయి. తన భర్త కాలిపోవటాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమద గణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మధుడు కాలిపోవటం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరకపోవటాన్ని తలుచుకొని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనది కదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందటానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. సగము శరీరాన్నిచ్చే భర్తను పొందటానికి తపస్సు మాత్రమే సాధనమనుకున్నది. తన కూతురు నిశ్చయాన్ని తెలుసుకున్న మేనకాదేవి ఉమా అని పలికింది. తల్లి వద్దు, అందుచేతనే పార్వతిని ఉమాదేవి అని పిలుస్తున్నారు. తల్లి, విరిసిన పువ్వు వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనసును మేనక మరలించలేకపోయింది. పట్టుదల మనసును లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ నిరోధించలేరు కదా. నిశ్చల చిత్తురాలైన పార్వతీ కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరేందుకు తాను తపస్సు చేసుకోవటానికి అనుమతివ్వమని చెలికత్తె చేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయటానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయటానికి తగిన ఏర్పాట్లను చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది. పార్వతీ తపస్సు ప్రారంభించడానికి ముందు అలంకారాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకుంది. ఆమె ముఖం తలదువ్వి పువ్వులతో అలంకరించేటప్పుడెంత అందంగా ఉండేదో తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తున్నది. తపో నియమాన్ని అనుసరించి పార్వతి మంజత్రాటిని 3 పేటులుగా ధరించింది. దానిచేత ఆమె కఠిన భాగం కందిపోయి ఎర్రగా అయిపోయింది. ఆ దేవి పెదవులకు లత్తుక పూయటకు, ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవటానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయటానికి, జపమాలని తిప్పడానికి ఉపయోగిస్తున్నది. శ్రేష్టమైన మెత్తని పక్కపై పడుకునే పార్వతీదేవి తన చేతినే దిండుగా చేసుకొని రాతిపై పడుకుంటున్నది. వ్రత నియమంలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టలను, తీగలను అల్లుటకు, చంచల దృష్టిని ఆడలేడులను చూసుటకు మాత్రమే నిలిపి ఉంచింది. ఆ పార్వతి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తున్నది. నివ్వెర ధ్యానం చేత పార్వతి లేళ్లను లాలిస్తున్నట్లుగా అవి ఆమెపై చనువుతో తిరుగుతున్నాయి. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతి పాఠము కలిగిన గౌరీదేవిని చూడడానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయసుని ఎంచరు కదా. పార్వతి తన తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టిన చేతన, చెట్లు కోరిన పండ్లను ఇవ్వటం చేతను, కొత్త పర్ణశాలలో అగ్నిహోత్రములు చేయటం చేతను ఆ ప్రదేశము చాలా పవిత్రమైనది. తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతి తన కోమలమైన శరీరాన్ని లెక్క చెయ్యక కఠిన తపస్సుకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కులలోనూ ఉన్న అగ్నులతో పాటు 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసి
ఆ విధంగా తరింపబడిన పార్వతి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడటం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదట వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడా పార్వతి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యము వలె మెరుపులు మెరిశాయి. పుష్యమాస రాత్రులలో మంచు పడుతుండగా చల్లని నీటితో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. లోకంలో ఎండిపోయి రాలిపోయిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయటం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామర దూడవలే మృదువైన ఆమె శరీరం ఈ విధంగా ఎండకు ఎండి, వానలో తడిసి, చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. ఒకనాడు నల్లరేగడి చర్మమును, మోదుగుండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తీభవించిన బ్రహ్మచర్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురెళ్ళి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చింది. చిత్తస్థైర్యము కలవాళ్ళు సమానులైనప్పటికీ కూడా ఇతరులపై అధికారమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీ చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాశయమును తీర్చుకోవాలని అనుకుని నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడడానికి పూనుకున్నాడు. హోమాది కర్మలకు సమిధలు, దర్భలు కష్టపడకుండా దొరుకుతున్నాయా? ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తికి అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా. ఎందుకంటే ధర్మ సాధనలలో శరీరమే మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచములైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానివే అనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలుగుటలేదా? ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు పార్వతి. అందము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ కూడా నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందటం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావటం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించటం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పదని తెలుసుకుంటున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెబుతున్నారు. కావున సుందరి, నన్ను పరాయివాణ్ణిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతనో నీతో ఏర్పడిన స్నేహం చేతనో గొప్ప సహన గుణం గల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యము కానిదైతే సమాధానం చెప్పు. మొదట బ్రహ్మ అయిన హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన దానవు. 3 లోకాల సౌందర్యము రాశిగా పోసి సృష్టింపబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెతకనక్కర్లేదు. కొత్త యవ్వన వయసులో ఉన్నదానవు. ఇంతకంటే తపస్సుకి ఫలితమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పటికీ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు. అటువంటి నీవు ఎన్నడూ జరపలేదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికీ లభించని విచారములేవీ నీకు రూప సౌందర్యము కలదానివి. నీ తల్లిదండ్రుల వలన నీకెటువంటి అవమానమూ కలగదు. ఇక ఇతరుల వలన ఏ విధంగానూ అవమానం జరగదు. పాము పడుగపై ఉన్న మణిని పొందటానికి ఎవడూ సహటించడు కదా. యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించవలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్న దానివైతే ఇంకా తపస్సు చాలించు. రత్నాన్ని ధరించేవాడే వెతుక్కుంటాడు, కానీ రత్నం తనను ధరించే వాళ్ల కోసం వెతకదు కదా.
నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతున్నది. నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా నీవు వరించనప్పటికీ లభించని వాడెవడుంటాడు? ఆహా! నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యువకుడెవడో కానీ తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనసున్నవాడెవ్వడికైనా మనసు మండుతుంది. ఓ గౌరీ, ఎంతకాలం నీవిలా కష్టపడతారు? ఇక నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుణ్ణి పొందవచ్చు. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా, సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికత్తె వైపు క్రీకంఠతో సైగ చేసింది. అప్పుడు పార్వతీ చెలికత్తె బ్రహ్మచారితో చెప్పింది, విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీవు కుతూహలంగా ఉన్నది. చెబుతాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులకు పెళ్లి చేసుకోవాలని సిద్ధపడినప్పటికీ వాళ్ళని తిరస్కరించి రూపం చేత జయింప సఖ్యం కానివాడు, మన్మధుణ్ణి జయించినవాడు అయిన మహేశ్వరుణ్ణి భర్తగా పొందదలిచి తపస్సు చేస్తున్నది. పూర్వం మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హుంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి పార్వతి గుండెలో గాఢంగా నాటుకున్నది. అప్పట్నుంచి తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతి నుదుటిపై చందనాన్ని పూసుకుంటున్నప్పటికీ ఒక్కనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. మంచుతో కట్టిన పడినటువంటి రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయింది. కానీ ఈమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుని చిత్రాన్ని పటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవు, పండితులు చెబుతున్నారు. మరి నీపై మనసు నిలిపిన నన్నెలా తెలుసుకోలేకపోతున్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని, నీలకంఠ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పలకరిస్తూ మేలుకునేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకొని తపస్సు చెయ్యాలనే ఆలోచనలతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈ తపస్సు ప్రారంభించక ముందే నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టై పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనే లేదు. తపస్సు చేత కృశించిపోయిన పార్వతిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడెన్నడూ గ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాము. ఈ విధంగా పార్వతీ హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పినటువంటి చెలికత్తె మాటలను విని బ్రహ్మచారి, ఓ చెలికత్తె, నువ్వు చెప్పిన మాట నిజమేనా అని అడిగాడు. అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలను చేతిలో వేసుకుని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది, వేద విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందటానికి తపస్సే కదా తగిన సాధనం. కోరికలను పొందరాని విషయం లేదు కదా. పార్వతి మాటలు విని బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా అమంగళములైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాలన్నీ విడిచిపెట్టు. చెడు వస్తువులని పొందాలనే పట్టుదల గల పార్వతి మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియంగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టు చీర కొంగుని రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేనా? నీవే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలి పారాని గుర్తులు వెంట్రుకలతో వెదజల్లిన శ్మశానంలో ఉండటానికి శత్రువు కూడా సహించలేడు. ముక్కంటి వక్షస్థలాన్ని పొందటం సులభమే కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం నుంచి గంధపు పూతగలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది పార్వతి. ఇంతకంటే నవ్వుల పాలయ్యే విషయం మరొకటి ఉంది. కొత్త పెళ్లి కూతురిగా పట్టుపుటేనుగుపై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగటం చూసిన ప్రజలంతా నవ్వుతారు. ఇంతకు ముందే
శివనాశ్రయించిన చంద్రుని గురించి, ఆయనను పెళ్లి చేసుకోదలిచిన నిన్ను గురించి విచారింపవలసి వస్తుంది పార్వతి. శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాలలో ఏ ఒక్కటైనా ఉన్నాయో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవరికీ తెలియదు. దిబంగరత్వమే అతని సంపదను తెలియచేయుచున్నది. అందువలన ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఆలోచనను విడిచిపెట్టు. పుణ్య లక్షణురాలైన నీకు అటువంటి చెడు లక్షణాలు గల ఈశ్వరునకు సంయోగము తగినది కాదు. శ్మశానంలో ఉన్న మరణశిలకి యజ్ఞశాలలో ఉన్న యావస్తంభానికి చేసే వైదిక పూజని చెయ్యరు కదా. ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంగా చెప్పింది, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసిన వాడివి కావు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు. లోక సమస్యము కాని కారణము హింపలేని మహాత్ములను గురించి అవిలేకులి విధంగా ద్వేషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగా కానీ, సంపదలను కోరుకున్నవారు కానీ మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను, అలంకారాలను స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పనిలేదు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ కూడా సంపదలన్నింటికీ కారణమవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు సామాన్యుడు కాదు. శివుని నిజతత్వాన్ని ఎవరూ ఎరుగరు. శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టు బట్టలని ధరిస్తాడు, పట్టెపు పట్టుకుంటాడు, బాలచంద్రుణ్ణి ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరము ఇలా ఉంటుంది అని నిర్ధారణ చెయ్యలేనిది. శివుని శరీర స్పర్శ చేత చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కావుననే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూసుకుంటారు. మదపటేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరించాడు. ఓయి బ్రాహ్మణ, నష్ట స్వయంభావం చేత శివునితో అన్ని దోషాలనే చెయ్యబోవు ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభుడైన బ్రహ్మ పుట్టుకకు కారణమైనటువంటి పరమశివుని పుట్టుకను తెలుసుకొనటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇక నీతో వాదించడం చాలు. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. నా మనసు తనపైనే లగ్నమై ఉంది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. చెవులారా ఇతడు ఇంకా ఏదో మాట్లాడడానికి వాని పెదవులను కదుపుతున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్లే కాక ఆ దూషణలను విన్నవాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతీదేవి అక్కడి నుంచి లేచినప్పుడు ఆమె పైట జారింది. అప్పుడు ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పైట కొంగును పట్టుకున్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి ఒళ్ళంతా చెమటలతో తడవగా వణుకుతున్నదై ముందుకు వెళ్ళటానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంది. ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళటానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి, ప్రవాహానికి కొండ అడ్డుపడినట్లుగా నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలవలేక బొమ్మలా ఉండిపోయింది. అప్పుడు ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుంచి నేను నీ పాదసేవకుడను అని చెప్పాడు. ఆ మాటలకు పార్వతి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మరిచిపోయింది. కష్టము ఫలించగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా తనను భార్యగా స్వీకరించమని పార్వతి తన చెలికత్తె శివునకు చెప్పింది. పార్వతీ మాటలకు శివుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశిస్తూ శివుని దగ్గరకు వచ్చారు. మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నార వస్త్రాలను పట్టుకొని రత్నాల జపమాలను చేతుల్లో పట్టుకొని విరాజిల్లుతున్నారు. సూర్యుడు తన గుర్రాలను కిందికి దింపి తన రథానికి ఉన్న జెండాను వంచి సప్త మహర్షులకు అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూదేవితో పాటుగా ఆ మహర్షులను కూడబెట్టుకొని తన కోరలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచ కారణుడైన బ్రహ్మ
తర్వాత మిగిలిన సృష్టి చేయటం వలన ప్రాచీనులైన కృష్ణద్వైపాయనాదులు శ్రీ మహర్షులను, ప్రాచీనులైన బ్రాహ్మణులను స్తుతించాడు. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఈ ఋషుల తప ఫలితాన్ని సిద్ధింపజేసే దేవతలా ప్రకాశిస్తున్నది. శివుడు మహర్షుల అందరినీ కూడా సమాన భావంతోనే గౌరవించాడు. పరమశివునకు అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువైంది. పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలమైన వాళ్ళు. శివునకు భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మధునకు ఉపశమనం కలిగింది. సాంగనముగా 4 వేదాలను అధ్యయనం చేసి ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన మహాశివునితో చెప్పారు, మేము వేదాలను సంతోషంగా నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధి ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనసులో కలిగిన వాడే పూజ్యుడైనప్పుడు నీ మనసులో ఉన్నవాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళు అయ్యాము. గొప్పవారి ఆదరణము, తమ గుణాలతో విశ్వాసము కలుగుట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్లముగా అలాగే భావించుకుంటున్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్ష, అంతర్యామివై నీవు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూసినప్పటికీ నీ యథార్థతత్వాన్ని మేము గ్రహించలేము. బుద్ధులకు అతీతుడువైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి, స్థితి, సంహారాలతో ఈ రూపం దేనికి సంబంధించినది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభు, నీవు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధముగా కార్యమైనను నా స్వార్థము కోసము కాదని మీకు తెలుసును. నేను 8 మూర్తులలో ఈ స్వరూపాన్ని పొందా. మీకు తెలిసినదే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుణ్ణి ప్రార్థించిన చాతక పక్షిలా దేవతలు శత్రువులై తారకాసురుని సంహారానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చక్రకర్రని కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరికి వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములు ఉండవు. మహోన్నతుడు, స్థిరమైన వాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబంధం నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారంలో అవుతున్నవి. కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కర్లేదు. పూజ్యులైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహాల విషయంలో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధి ప్రస్తారానికి వెళ్ళండి. మళ్ళీ మనమి మహాకోశా తీరంలోనే కలుసుకుందాం. యోగులకు అద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్నటువంటి మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. అప్పుడు చాలామందిని చెప్పి ఆకాశంలో ఔషధి ప్రస్థాపురానికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థానానికి వెళ్ళిపోయాడు. మహారుషులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఔషధి ప్రస్థాపురానికి వెళ్ళారు. ఆ పట్టణం అలకా పట్టణం కంటే సంపన్నమైన స్వర్గలోకంలా ఉంది. మహర్షులు పట్టణాన్ని చూసి స్వర్గలోకం కోసం చేసే పుణ్యకారాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు. హిమవంతుడు పూజా ద్రవ్యాలతో మహర్షులకు ఎదురెళ్ళి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురాణానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఋషులు కర్రలతో చేయబడినటువంటి ఉన్నత ఆసనాలపై కూర్చోబెట్టి తానొక ఆసనంపై కూర్చొని మహర్షులతో చెప్పాడు, ఊహించని మీ దర్శనం నాకు మేఘంలాని వర్షంలా కనిపించింది. పువ్వులు పండ్లుగాను తోస్తున్నవి. మీ అనుగ్రహం వలన నేను మూర్ఖుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారం అయినట్లుగా, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగా భావిస్తున్నాను. సత్పురుషులు
నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెబుతారు. కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చేయగల వాడు భావిస్తున్నాను. బ్రాహ్మణోత్తములారా, నా శిరసుపై గల గంగ పడటం చేతను పరిశుద్ధములై మీ పాద జలం చేతను నేను పరిశుద్ధుడయ్యానని భావిస్తున్నాను. ఓ మునులారా, జంగమ స్థావర పరమాత్ములైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహం మహర్షుల పాదధూళిక చేత, జంగమాత్మకమైన దేహం మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయటం చేతను అనుగ్రహింపబడినది. నా శరీర అవయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరించలేకపోతున్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణము తపోగుణము రెండూ నశించాయి. నేను మీకు చేయవలసిన పని ఏమీ లేదు. ఏమైనా ఉంటే నన్ను పరిశుద్ధిని చేయటానికి మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏ పనైనా ఆదేశించండి. ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతుంది. ఇదిగో, నేను, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యము ఎవరి వలన జరగాలో ఆదేశించండి. బంగారం మొదలైన సంపదలు అక్కర్లేదు. ఈ విధంగా పలికిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించినట్లుగా స్పష్టములయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పటంతో నేర్పరి అయిన అంగీరసుని మాట్లాడమని ప్రేరేపించాడు. అంగీరసుడు హిమవంతునితో చెప్పాడు, నీవు కోరిన దానివి ఇవ్వటానికి చాలా సమర్థుడువు. ఇంతకంటే గొప్పవాడివి నీవు గలవు. నీ శిఖరములాగానే నీ మనసు కూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థావర స్వరూపుడైన విష్ణువునని చెబుతున్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణకోటికి నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్వంతము నీవు భరించలేకపోతే శేషుడు తామర తూండ్ల వలె మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగక సముద్రాల చివర వరకు వ్యాపించిన నీ కీర్తులను జీవనదులై ప్రవహిస్తూ సముద్రాలలో కలిసే నదులను పవిత్ర మూలవడం చేత లోకములందరినీ పవిత్రులను చేస్తున్నావు. గంగానది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తింపబడుతున్నది. అడ్డంగాను పైకి క్రిందికి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమ రూపం నీకు స్వంభావము చేతనే సిద్ధించింది. యజ్ఞభాగాన్ని పొందే వాళ్ల మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన బంగారుమయమైన ఉన్నత శిఖరం గల మేరు పర్వతుని ఔన్నత్యం వ్యర్థమైపోయింది. నీలో కఠినత్వాన్ని అంతయు స్థావర రూపమైన శరీరంలోనే ఉంది. కానీ నీ జంగమ రూపము శరీరము మాత్రం సజ్జులను ఆదరించడంలో వినయవంతమైనది. అందువలన మేము వచ్చిన కారణాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధవల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేం కూడా పొందుతున్నాము అని మాది గుణములతో కూడిన ఇతర పురుషులను తాకని గొప్పవాడైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంది. పరస్పర సామర్థ్యము ములుగగల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గములలో ఉండి భరిస్తున్నట్లుగా భరింపుతున్నది. తత్వవేత్తలు తమ దేహాల్లోనే వెతుకుతున్నారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానము గలవాడిగా చెబుతారు. అటువంటి విశ్వకర్మకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతున్నాడు. శబ్దముతో అర్థము వలె నీ కుమార్తెకు ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణ సమూహంతము తండ్రి అయిన పరమశివుని పెళ్లి చేసుకోవటం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునకు నమస్కరించి తర్వాత ఆయన భార్య అవటం వలనే నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తాము. పర్వతరాజా, ఉమాదేవి వధువు నీవు దాతవు అడిగేవాళ్ళం. నీ మేఘ వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును కదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతించబడేవాడు, ఇతరులను నమస్కరించక తాను ఇతరులచే నమస్కరించబడవాడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి నీ కుమార్తె ద్వారా బంధువు అవటం చేత నీవు గురువునకే గురువవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతుండగా తండ్రి పక్కన తల వంచి లీలా విలాస ముందుగా పార్వతీదేవి పద్మపు రేకులను లెక్కబెడుతూ ఉంది. హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడైనప్పటికీ మేనకాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు
కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా కూడా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతలే విషయంలో భర్తనే అనుసరిస్తారు కదా. అంగీరసురుని మాటలకు ఇదే సమాధానమన్నట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకొని, తల్లి రా, ప్రపంచ రూపుడైన శివునకు భిక్షగా నిశ్చయించబడిన దానవుడవయ్యావు. యాచించే వాళ్ళు మునులు. నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో, ఈ త్రిలాచోనని భార్య మీకు నమస్కరిస్తున్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికాడు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతిని తన తొడలపై కూర్చుండబెట్టుకుంది. కూతురిపై ఉన్న ప్రేమ చేత మేనకాదేవి దుఃఖించుచూ ఉండగా, ఇంతకు ముందు వేరొక భార్య లేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతుంది అని ఓదార్చింది. హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడని అడగ్గా, నేటి 4వ రోజున అని చెప్పాడు. వాళ్ళు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునకు చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపాడు. 3 రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నము నుంచి సమస్త స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయటానికి దీక్షను పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేస్తున్నారు. అంతఃపురము పట్టణము అంతా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరములు జరుగుతున్నవి. మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణం స్వర్గశోభని పొందింది. అనేకులు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి పోతుందనే బాధతో తల్లిదండ్రులు ఆమెపై ప్రేమ అధికమైంది. ఆ పార్వతి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనుల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత వేరొకరు ఈ విధంగా బంధువులందరూ కూడా తమ ఒడిలో కూర్చుండబెట్టుకొని అలంకరించారు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో చంద్రుడుండగా ప్రాతః ముహూర్తంలో పార్వతీదేవిని పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు. ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికను నూరి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తర్వాత స్త్రీలందరూ కూడా పార్వతిని పెళ్లి కూతురిగా గొప్పగా అలంకరించారు. పార్వతి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమను పొందుతున్నారని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకొని శార్దుల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. సప్తమాతృకులు తమ తమ వాహనాలపై శివుణ్ణి అనుసరించారు. తర్వాత ప్రథమ గణాలు శూలాలను ధరించి మాంగళతూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగుని ఇచ్చాడు. తర్వాత మొదట బ్రహ్మ అయిన చతుర్ముఖుడు, శ్రీవత్సలాంచుడైన విష్ణువు సాక్షాత్తు ఆ మహదేవుని సమీపానికి జయ శబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభల లక్షణాలైన వస్త్రాభరణాలు ధరించవచ్చి శివునకు నమస్కరించాడు. మహాదేవుడు వారందరినీ కూడా యథారీతిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే ముందుగా సప్త మహర్షులు నిలవగా చిరునవ్వుతో శివుడు, ఈ వివాహ యజ్ఞానికి మీరు ఆధ్వర్యులుగా ప్రవర్తించారని కోరాడు. అందరూ ఆకాశ మార్గంలో ఔషధి ప్రస్థ పురారానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకకు తెలుసుకొని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేత ఏనుగులతోనూ సపరివారంగా ఎదురెళ్ళి సాధనంగా దేవతలందరికీ కూడా స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వచ్చాడు. దారిలో ఔషధి ప్రస్థపురి స్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుంచి కుతూహలంతో పరమశివుణ్ణి చూశారు. అక్కడి శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసి కొత్త వెన్నెలల చేత సముద్రుని వలె పార్వతీ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. హిమవంతుడు పార్వతిని తీసుకుని రాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింప శక్యం కానిదైంది. ఆ దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
పురోహితుని మాటని అనుసరించి ఆ దంపతులు 3 సార్లు అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకి సాక్షి అయినది. మీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరించము. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ప్రజాపత్యం అనే వివాహ పద్ధతిలో జరిగింది. భవానీదేవి చెవులను విస్తరించి యక్షకుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహింపబడిన పాణిగ్రహణ కార్యమైన తర్వాత దంపతులు మేనక హిమవంతులకు నమస్కరించి తర్వాత పితామహులకు నమస్కరించారు. బ్రహ్మ కళ్యాణి వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడివై శివుణ్ణి చూసి మనసులో శాంతిని పొందాడు. తర్వాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షంతలను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాలుకం గల పద్మాన్ని గొడుగుగా పట్టుకుంది. సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతోనూ స్తుతించారు. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తర్వాత దేవకార్యమైన తారకాసురుని సంహారం నిమిత్తమై పరమేశ్వరుని రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. వానికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడని, షణ్ముఖుడని వివిధమైన పేర్లు ఉన్నాయి. ఈ విధంగా పవిత్రమైనటువంటి పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి కానీ విన్న వాళ్ళకి కానీ అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వానికి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడై లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్ముడి మాయా విలాసము. మహావిషయం కలిగిన ఈ పార్వతీ కళ్యాణాన్ని శివరాత్రిలోపు విన్నవాళ్ళకి, దంపతులకు కానీ వృద్ధులకు కానీ విన్నవాళ్ళకి వాళ్ళు దానం చేసినంత అదృష్టం లభిస్తుంది. వాళ్ళ ఇంట దుష్ట గ్రహ బాధలు కలుగవు. ఉత్తమ సంతానంతో వాళ్ళ వంశం అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సందేహం లేకుండా శివరాత్రిలోపు తప్పకుండా వినవలసినటువంటి పార్వతీదేవి కళ్యాణం కథ.